కాంగ్రెస్ ప్రభుత్వం, నా పేరు గుజ్జునూరు జ్యోతి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకంలో మా యొక్క సర్వీస్ నెంబరు ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జీరో బిల్లు సందర్భంగా ఎంతో సంతోషిస్తూ విద్యుత్ సంస్థ వారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ముఖ్యమంత్రి గారు ఈ జీరో బిల్లు ఎంతోమంది ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు. అందులో కట్టుకోకుండా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందులో మేము కూడా ఎంతో ఇబ్బంది పడ్డాం కూడా. అయినప్పటికీ ఇది సొంత ఇల్లు అయినా కానీ ఇది మా నాన్న ఇచ్చింది. ఆయన కట్టడానికి మా ఆయన చేస్తే బతికేటోళ్ళం మేము. అయితే ఎన్నోసార్లు కట్టక కూడా మేము ఒక 3 నెలలు 4 నెలలు కూడా ఇబ్బంది పడి ఎక్కడో తెచ్చి ఈ బిల్లు కూడా అది కరెంటు తీసేసినప్పుడు పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడో తీసుకొచ్చి కట్టి కరెంటుకు ఇంట్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకం ఎంతో సంతోషంగా ఉంది. మంచి ఉద్దేశమే. ఇప్పుడు కట్టనోళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఈ ప్రవేశపెట్టిన పథకం ఎంతో సంతోషంగా ఉంది. పేదలకైనా, ఉన్నవారికి లేనివారికైనా ఇది సంతోషకరం. అంటే మీలాగా ఇంకా వేరే కుటుంబ సభ్యులు గ్రామీణ ప్రాంత పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ సౌకర్యం? ఇది మంచిగానే ఉంటుందండి. ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేయాలంటారు? ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఇంకేమైనా ఇక ఎక్కువ అంటే ఇప్పుడు జీరో బిల్ వచ్చిందని ఎక్కువ తక్కువ కాల్చుకోకుండా అంత కాల్చుకుంటే లిమిట్గా కాల్చుకుంటే మంచిది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ తరఫు నుంచి మాకు కరెంట్ బిల్లు ఉచితంగా రావడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఇలాంటి అందరికీ రావాలని కోరుకుంటున్నాను. మాలాంటి బీదోళ్ళకు 100 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలాంటిది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. 100 రూపాయలు 200 రూపాయల యూనిట్ లోపు బిల్లు జీరో బిల్లు వచ్చిందా? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి అందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాంటి పేదలకి అందరికీ ఇలాంటి సహాయం కావాలని కోరుకుంటున్నాను. చాలా మంది పేదలకు వెలుగు నింపినట్టుగా చేయాలని కోరుకుంటున్నాను. ముందు ఎలాంటి కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది? ఇంకా ఇలాంటి 25,100 రూపాయలు అవి ఉచిత రావాలని కోరుకుంటున్నాను. ఈ పథకాలు మంచిగా ఉన్నాయి. ఈ పథకాలు మంచిగా ఉన్నాయి. పథకాలు ఉన్నాయి. గ్యాస్ లేని వాళ్ళకి గ్యాస్, ఇల్లు లేదంటే ఇల్లు, గృహలక్ష్మి పథకం రావాలని కోరుకుంటున్నాను. మహాలక్ష్మి బస్సు ఫ్రీ బస్ అంటే కొట్టుకుంటాను కదా సార్. పథకాలు మంచిగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భాగంగా పేదవారందరికీ ఈ యొక్క గృహలక్ష్మి పథకం కింద, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల తక్కువ యూనిట్ల వరకు ఫ్రీగా అందజేయడం వల్ల పేదలకు అభ్యున్నతకి పాటుపడుతూ ఉన్నారని కోరుకుంటున్నాను.